అంగం ఏదైతే విభాగం ఏదో ఉందో అది పనిచేయకపోతే ఒక ఎసెన్షియల్ సర్వీసెస్ ఫెయిల్ అయినప్పుడు దానికి సంబంధించినంత వరకు ప్రభుత్వం దాని ఏమంటే మూవ్ కాక కుదరని పరిస్థితి ఉంటుంది కదా, దాన్ని ఎందుకు అర్థం చేసుకోరు అంటున్నారు. లేదు మీరు మన చంద్రబాబు నాయుడు గారు చెప్పమనండి, ఇది ఎసెన్షియల్ సర్వీస్ కాదు, వాళ్ళ ఉన్నన్నాళ్ళు రోడ్డు మీద ఉన్నవని చెప్పండి, మీరు రోగాలు పెంచకపోయినా కూడా, అలాగే పిల్లలకు అందకపోయినా పర్లేదు, అలాగే పేద తల్లులకో గర్భిణీలకో బాలింతలకు వాళ్ళకు ఈ గవర్నమెంట్ సపోర్ట్ అందకపోయినా పర్లేదు అని అంటారా? వాళ్ళు అనేది ఒకటే, అడిగింది ఇచ్చేసేయండి వాళ్ళు వెళ్తారు కదా అని అంటారు. పోనీ ఆయన ఏ రోజన్నా చంద్రబాబు నాయుడు ఆ రోజు ఇచ్చాడా? ఆయన ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చెప్పిన తర్వాత అలాగే ఎన్నికల ముందు పెంచాడు. ఇటువైపు నుంచి ఏదైతే హామీ ఇచ్చామో జగన్మోహన్ రెడ్డి గారు రాగానే నెక్స్ట్ మంత్ దాన్ని తెలంగాణతో ఈక్వల్గా చేశాడు. తెలంగాణ దీనికి మించి పెంచాడు. ఆ తర్వాత 2 ఏళ్లకు ఎప్పుడో తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ పెంచింది. దాన్ని పెట్టుకుని అక్కడ పెంచారు కాబట్టి ఇక్కడ మాకు పెంచాలన్నారు. అవి ఇప్పుడున్న పరిస్థితిలో రాగానే ప్రామిస్ చేసింది ఇచ్చేసాం కాబట్టి నెక్స్ట్ చూస్తాము. ఇప్పటికీ బడ్జెటరీ ఇది కానీ మిగిలిన వాటికి కానీ అంత కుదరదు, ఎన్నికలు కూడా వస్తున్నాయని చెప్పాము. సో విత్ ఆల్ డ్యూ సీరియస్నెస్ పరిశీలించి చేయగలిగినవన్నీ 62 ఏళ్ళకి కానీ మిగిలినవన్నీ చేస్తూ వచ్చాం. అలాగే రిటైర్మెంట్ టైంలో సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది, అంటే గైడ్లైన్స్ వచ్చేంత వరకు పెంచుతామన్నాం. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది ఒక్కదాని దగ్గరే అవుతుంది. అది కూడా అన్యాయంగా అడిగినారు మేము ఆ రోజుల్లో, ఇప్పుడు చెప్పట్లే. బట్ ఇటువైపు నుంచి దాన్ని పెంచలేని పరిస్థితి ఉంది, దాన్ని అర్థం చేసుకోండి అని చెప్పాము. దాన్ని అది మేమేమైనా కమ్యూనికేట్ చేయడంలో ఇదే ఉన్నా, ఈ డిలే జరుగుతున్న నాళ్ళు ఇన్నాళ్ళు వాళ్ళు సమ్మె చేస్తున్నా ఎలాంటి కఠిన చర్యలు కానీ అవి లేనప్పుడు దాన్నైనా పాజిటివ్ స్పిరిట్తో చూసి ఇప్పటికే వచ్చి ఉండాల్సింది. లేదు ఇప్పుడు ఒక ఎక్కడో ఒక చోట ఒక కట్ ఆఫ్ ఇది వస్తుంది, అది వచ్చింది కాబట్టి ఎస్మా దీని కిందికి తీసుకొచ్చి ఎసెన్షియల్ సర్వీసెస్ కిందికి తెచ్చి నోటీసులు ఇవ్వడం ఇది జరుగుతుంది, మొదలవుతుంది, ఆ ప్రాసెస్ ఉంటుంది. ఇప్పటికైనా సమయం మించిపోయింది లేదు. అది రిక్వెస్ట్ చేద్దామని మీ ద్వారా మీడియా ద్వారా రిక్వెస్ట్ చేద్దామని వచ్చాం. దాన్ని దయచేసి అర్థం చేసుకుని వాళ్ళు కానీ అలాగే మున్సిపల్ వర్కర్స్ కూడా చేయగలిగినంత చేశాం. పట్టుదలకు పోకుండా ఇంకా చిన్నవి ఏమైనా ఉంటే వేరే పరిశీలించవచ్చు, దట్స్ నాట్ ఎ డిఫరెంట్ ఇష్యూ. కానీ సాలరీ పెంచడం అనేది ఇప్పట్లో కుదరదనేది దయతో అర్థం చేసుకొని సమ్మె విరమించాల్సిందిగా కోరారు. మున్సిపల్ ఇప్పటికైతే ఏం లేదు, చర్చలు జరుగుతున్నాయి, రిజాల్వ్ అవుతుందని అనుకుంటున్నాం. మళ్ళీ కూర్చున్నాం. అంగన్వాడీ దీనికి సంబంధించి కూడా వాళ్ళు ఈరోజు మళ్ళీ వచ్చినట్టున్నారు సిఎస్ గారు, అది కూడా రిజాల్వ్ అవుతుందేమో అని ఆశ ఉంది. బట్ ఈలోగా ఈరోజు వాళ్ళ స్టేట్మెంట్లు కానీ పొలిటికల్ పార్టీస్ దాన్ని ఒక స్టాండ్ తీసుకోవడం కానీ, అలాగే మొన్నటి వరకు 19 వరకు అధికారంలో తెలుగుదేశం పార్టీ కూడా ఒక పొలిటికల్ స్టాండ్ తీసుకొని రావడం కానీ, అలాగే వీళ్ళ దాంట్లో కూడా ప్రభుత్వాన్ని దించేయగలమని ఇది కూడా మాకు ధీమా ఇచ్చారు ఆ పార్టీలు అంటుంటే, అది ఎక్స్ట్రీమ్ పొజిషన్ అలాంటివి తీసుకోవడం ఉద్యోగులుగా ఉన్నవాళ్ళు. అది నిజంగా కరెక్ట్ కూడా కాదు. అండ్ ప్రయత్నం ఎవరైనా చేయొచ్చు, ప్రతి ఓటు దించడానికి వేయచ్చు లేదా నిలపడానికి వేయచ్చు. కానీ మేము 1,00,000 మంది ఉన్నాం కాబట్టి మేము కలిసి ఇచ్చేయగలం అంటే, ఇది 5 కోట్ల మంది ఉండే రాష్ట్రం. వాళ్ళు ఏదో ఆవేశంగానో ఇంకోదానికో వాళ్ళు రెచ్చగొట్టే రకంగానో పొలిటికల్ పార్టీలు చేస్తే ఆ ఉచ్చులో పడొద్దు, వాటికి బలిపశువులు కావద్దు అనేది మా విజ్ఞప్తి. అంగన్వాడీల్ని వాళ్ళు కనుక అదే రకంగా ముందుకు వెళ్తే ఎస్మా ఉన్న నేపథ్యంలో వాళ్ళకి నోటీసులు ఇచ్చి విధుల నుంచి తొలగించే అవకాశం ఉంటుంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అన్నప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరుగుతూ వస్తుంటాయి. అవి జరిగినప్పుడు ఏ రూపంలో జరుగుతాయని అన్నిటికీ అది వాళ్లకు తెలుసు, మిగిలిన వాళ్ళకు తెలుసు ఏ రకంగా ఉంటుంది. ఏదైతే ఎంతకాలం అయితే దాన్ని చూస్తూ వచ్చామో అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ పోక తప్పదు. అవి ఎట్లా ఉంటుంది అనేది వాళ్ళకి ఆ నోటీసులు పోయినప్పుడు నోటీసుల్లో తెలుస్తుంది. ఆల్రెడీ వద్దని చెప్తున్నారు, వాళ్ళు కంటిన్యూ చేసినప్పుడు అంటే అది ఏం చెప్పినా ఏదో హెచ్చరికలాగానే భయపెట్టినట్టు బెదరగొట్టినట్టు ఉంటుంది. కాబట్టి నేను దాని జోలికి మాటల జోలికి పోవడం, ఒక్కసారి అది నడవడం ఆగకూడదు. ఇంతకాలం సఫర్ అయింది, ఆ సిస్టమ్ ఆగకూడదు. ఇప్పుడైనా దాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలి అనుకున్నప్పుడు అది బిల్లన్నా చేయాలి, ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ అన్నా చేయాలి. వాళ్ళని చేయమంటున్నాం, చేయనప్పుడు ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ చేస్తున్నప్పుడు అది ఖచ్చితంగా దట్ విల్ లీడ్ టు హార్ట్ బర్న్, కొంచెం ఇబ్బంది అవుతుంది, అందరికీ ఇది అవుతుంది. ఆ పరిస్థితి వద్దు, ఇటు వద్దు అటు వద్దు, తెచ్చుకోని అవసరం లేదనేది మా ఫైనల్ రిక్వెస్ట్ చేస్తుంది. ఏం లిస్ట్ అమ్మా? 3వ జాబితా నియోజకవర్గం